నేను ప్రభుని దైవజనులు మరి విక్టర్ బాబు గారు కూడా మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. ఎవరైనా సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతిమంతులమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ సార్వత్రిక అతని ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా మరి ఇందులో జూమ్లోకి వచ్చినటువంటి వారందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. నాయనా అతని ప్రభు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి. వారందరిని బట్టి స్తుతిస్తూ కొని ఆడుతున్నా. నా ప్రియమైన తండ్రి, ఎవరైతే నిజమే దైవజనులు తన ప్రభా ఆరాధించినటువంటి వారు ఏ విధంగా మాట్లాడారు, ఎవరైతే ఆకలి కలిగి ఉన్నారో వారి యొక్క ఆకలి తీర్చుము, ఆత్మీయ దాహాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాను. వాక్యం మేము మీ వారమే ఉంటున్నాం. మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆన్లైన్లో ఆయా ప్రాంతాల నుండి మరి ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ సమయంలో వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పేతురు రాసి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివినాం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇప్పుడు కూడా ఆరాధనలో కూడా ఆయన ముళ్ళ కిరీటం గురించి, ఆయన గాయాల గురించి, ఆయన శరీరం మీద ఆయన పడినటువంటి బాధల గురించి ప్రియులు ఎంతో చక్కగా పాడారు. నా ప్రియులరా, ఈ సమయంలో అట్లాంటి దేవుని ఆరాధించిన నిమిత్తమే మన కొరకు మనం నీతి విషయమై జీవించినట్లు మన పాపముల కొరకై మరి గాయపరచబడి ఏమండి మన కొరకు ఎంతో త్యాగం చేసిన ప్రియ ప్రభువుని గురించి ఈ సమయంలో మనందరం కూడా మరి తెలుసుకుని ఆరాధించిన కొరకై ప్రభు మనం సిద్ధం చేయనుగాక. మన పాపములను రాను మీద ఆయనే మోసుకు తన శరీరమందు ఆయన పొందిన గాయములు మనకి ఏమి చేట స్వస్థత ఇచ్చింది. ఆ మాటలు చాలా చోట్ల ఉన్నాయి. యెషయా రాసిన గ్రంథంలో కూడా 53వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆయన వదకు తేబడి గొర్రె వలె వచ్చి కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు మన కొరకు ఎన్ని వేదనల గుండా, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన గాయపరచబడ్డాడు. అసలు గాయములు అనేటువంటి మాటకు కొన్ని సంగతులను మనం చూడాలని ఆశపడుతున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయి గాయాలంటే, మొదటగా మనకు మనముగా చేసుకున్న గాయాలు చాలా రకాలు ఉన్నాయి. ఈ గాయాలన్నిటినీ కట్టువాడు ఆయనే. 147వ కీర్తనలో 147వ కీర్తన 147వ కీర్తన ఇక్కడ 9వ 3వ చరణం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆయన గుండె చెదరిన వారిని బాగు చేస్తాడంట. రెండోది వారి గాయాలు కడతాడు. ఇక్కడ గాయములు మనందరూ తెలుసు, బయటికి కనిపించే గాయాలు కొన్ని కనిపించని గాయాలు, కొన్ని శరీరానికి అయ్యే గాయాలు, కొన్ని ఏమో మనసుకు అయ్యే గాయాలు కదండి. కొన్ని లోపల అంతరింద్రియాలకు అయ్యే గాయాలు. చాలాసార్లు అంటాం, పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే నన్ను చాలా బాధ పెట్టావరా నువ్వు అంటాం. ఎక్కడ బాధ పెట్టాడు? మనల్ని గిల్లాడా, రెక్కాడా, కొట్టాడా? ఏమి చేయలేదు. మన శరీరం మీద ఎటువంటి గాయము చేయలేదు. ఏమండి, వాడు ఎంతో బాధ పెట్టాడని మనం ఎంతో బాధపడతాం. ఈ మధ్యకాలంలో
ఒక చోట మరి పిల్లలు స్నానానికని వెళ్ళి ఇద్దరు పిల్లలు చనిపోయారు. నిజంగా అందులో ఒకడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాశాడు, పాస్ అయ్యాడు. రెండో వాడు 10th క్లాస్ రాశాడు, మొన్న 533 మార్కులు వచ్చినాయి. చక్కని మార్కులు తెచ్చుకున్నాడు. ఇవి రిజల్ట్ రాకముందే ఆ పిల్లలు ఆ స్నానానికి వెళ్ళి లోపలికి వాళ్ళు వెళ్ళిపోయారు, నీటిలోకి వెళ్ళిపోయి చనిపోయారు. చాలా దుఃఖకర విషయం. ఆ తల్లిదండ్రులు ఎంత శోకంతో ఉన్నారంటే అంత శోకంతో ఉన్నారు, ఎంత వేదనలో ఉన్నారు. అంటే పైకైతే గాయాలు కనపట్లేదు శరీరం మీద, కానీ ఆత్మలో వాళ్ళు లేకపోతే ఎంత నెమ్మది లేని స్థితి. క్షణ క్షణము ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏమండి, అక్కడ పెట్టినటువంటి ఫ్లెక్సీలు చూసుకుంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆ 10th క్లాస్ పిల్లోడైతే ఒక్కడేనంటే వాడు కొడుకు. ఏమండి, హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. వాడు మరి తెలియకుండానే స్నానానికి వెళ్ళి చనిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉంది ఆ బిడ్డకి, ఎన్నో ఆశలు ఉంటాయి. వాడు ఎన్నో నిజంగా మరి సాధించాలనుకుని ఉంటాడు. అందుకే కష్టపడి చదువుకున్నాడు, రాశాడు ఎగ్జామ్స్, మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. కానీ అతి కొద్ది రోజుల్లోనే చనిపోయాడు. ఎంత విచారకరం, ఎంత గాయమండి అది తల్లిదండ్రులకి, తీరని లోటు. ఎన్నో తండ్రి అంటున్నాడు, బిడ్డను కోల్పోయిన తండ్రి అన్నాడు, పాస్టర్ గారు ఎంత చెప్పమంటారు, ఈ బిడ్డ లేనటువంటి లోటు అప్పటికప్పుడు మర్చిపోయేది కాదు, మేము గోతికి వెళ్ళేంత వరకు కూడా మమ్మల్ని నొప్పించే బాధది అని ఆయన చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, గాయాలు ఘోరమైనవి. చాలాసార్లు అంటాం పైకి కొట్టిన దెబ్బ అయితే మర్చిపోతామంట, కానీ అంతరంగంలో తగిలిన గాయం ఎప్పటికీ మాందంట. గాయాలు ఇక్కడ అంటాడు కదా, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఎవరండి? మన దేవుడు. ఎలాంటి వాడంటే గుండె చెదరిపోయిన వారిని, నెమ్మది లేని వారిని, బాధలో ఉన్న వారికి ఆయన ఏం చేస్తాడంట? ఆయన బాగు చేస్తాడు. అంతేకాదు, వారి యొక్క ఆ బహిర్గత అంతర్గత గాయాలను కట్టువాడు ఆయనే. ఈ వాక్యము ద్వారా ఒకవేళ ఎవరైనా అంతరంగంలో గాయాలు కలిగి ఉన్నారేమో, ఏదైనా బాధలో ఉన్నారేమో, ఏదైనా దుఃఖంలో ఉన్నారేమో, కృంగిపోవద్దని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరించుట కొరకే ఈ మాటలు ఇస్తున్నాడు. ఒకటి, ఎలాంటి గాయాలు అంటే, గాయాలు చాలా రకాలు ఉన్నాయి, కానీ కొన్ని గాయాల గురించి మీకు మాట్లాడిన ఆశపడుతున్నాను. ఒకటి, మనకు మనముగా చేసుకున్న గాయాలు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము నా ప్రియులరా 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. చాలండి. ఇక్కడ మరి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి కదా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి కారణం లేనటువంటి, హేతు లేనటువంటి, కారణం లేని గాయాలు అంటున్నాడు. కారణం లేకుండా గాయాలు. దీనికి ఏ కారణం లేదు, ఒకటే, మనమే కారణం. ఏమంటాడంటే కింద అంటాడు కదా, ఎవరికంట? ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికి. కలిపిన ద్రాక్షరసము రుచి చూసి చేరువారికే కదా ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, దీనిలో లాడుచుండగను, త్రాగుటకు అది రుచిగా ఉన్నప్పుడు కూడా దాని వైపు చూడదు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది తమకు తాముగా నష్టాన్ని తెచ్చుకుంటున్నారు నా ప్రియులరా. ఎట్లాంటి నష్టం అంటే, త్రాగుడు వల్ల వాళ్ళ యొక్క అవయవాలు డ్యామేజ్ అయిపోతున్నాయి. అవయవం గాయాలు పొందుతుంది, కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది త్రాగుడు వల్ల. ఎవరండిది? మనకు మనముగా చేసుకున్న గాయాలు. అలాగే ధూమపానం, స్మోకింగ్ అండి, దానివల్ల ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి కదా. అలాగే మనము సరైన రీతిలో భోజన పదార్థాలు తీసుకోకుండా ఎప్పుడు రకరకాల ఫుడ్ తీసుకుంటూ రకరకాలుగా బయట కనిపించే ప్రతి అడ్డదిడ్డమైన మనం తింటే మన గుండె పాడైపోద్ది. మన గుండె ఏమైపోద్దండి? పాడైపోద్ది. ఎందుకని? బయట ఫుడ్లో కలిపేటువంటి విషయాలన్నీ కూడా చాలా చెడ్డవి. ఎందుకంటే వ్యాపారం కొరకు, లాభాపేక్షతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు కనుక వాళ్ళు రుచి రావడానికి రకరకాలైనటువంటి వాటిలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా నిల్వ ఉంచేదాని కొరకై రకరకాల కెమికల్స్ వాడతారు. అందులో వాళ్ళు వాడేటువంటి ఆయిల్ మనం ఆలోచిస్తే నూనెలు తెలుసు కదా మనందరికి కూడా.
మరి నూనెకి బదులు వాళ్ళు వాడేది ఏంటంటే డాల్డా. డాల్డా ఏంటండి? రకరకాల కొవ్వు పదార్థాల ద్వారా తీసేటువంటి ఆ మరి ఇది పదార్థాలు. అలాంటి దాన్ని వాడి ఏం చేస్తుంటారో చాలా నష్టపరుస్తుంటారు. మనకు తెలియదు అది. అదేమవుద్ది? మన యొక్క గుండె అనే అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే మన తిండి విషయాల్లో కూడా సరైన రీతిగా మనం ఉండకపోతే మన యొక్క అవయవాలు ఏమవుతున్నాయి? డ్యామేజ్ అవుతున్నాయి. అలాగే మనం త్రాగే విషయంలో కూడా సరైన వాటిని తీసుకోకపోతే మన అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మనం పీల్చే వాటిని సరైన రీతిలో తీసుకుపోతే ఏమవుతుంది? మన జీవితం డ్యామేజ్ అవుతుంది. అంటే ఎవరు చేసుకునే గాయాలు ఇవి? మనకు మనముగా చేసుకున్న గాయాలు, మనకు మనముగా తెచ్చుకున్న గాయాలు. ఆ కదా దేవుని బిడ్డలారా, అంటే మనము మన చేతులతో చేసుకునేటువంటి వాటిని ఏమంటారంటే మనము మనకు మనముగా తెచ్చుకున్న గాయాలు. రెండో విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాము. చూడండి, వాక్యంలో చూస్తే రెండోది దయ్యముల ద్వారా గాయాలు. దేని ద్వారా అంటే అండి? అపవిత్రాత్మల వల్ల గాయాలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మొదటి చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. గెరాసేనుల దేశంలో 5వ అధ్యాయం. అక్కడ అన్ని చదవడానికి లేదు, కానీ వాడు ఎల్లప్పుడు అలాంటి వాడంటే చాలా భయంకర పరిస్థితి. 3వ వచనం చూస్తే, అయితే చదవండి, మొదటి నుంచి చదవండి అమ్మా. వారా సముద్రమునకు అద్దరునున్న సముద్రమునకు అద్దరున్న గరాసేముల దేశములకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపరిత్వాత్మ పెట్టిన వాడు అప్పుడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురు పడిను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తిత్తినిగా చేసెను గనుక ఎవడును వాణ్ణి పట్టలేకపోయాను. వాడెల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధిలోను కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన. ఇక్కడ చూసారా, వాడు ఏం చేస్తాడంట? రాళ్ళు తీసుకుంటున్నాడు, తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. అంటే వీడికి తెలిసి కొట్టుకుంటున్నాడా ఆ రాళ్లతో? అంటే కాదు, వీడికి తెలియదండి. కారణం ఏంటంటే వీడిలో ఒక భయంకరమైన శక్తి ఉంది, అదే దురాత్మ. వీడేంటో తెలియకుండానే ఏమండి ఆ దురాత్మ చేత వీడిని ఏం చేస్తున్నాడు? గాయపరుస్తున్నాడు. ఇతని యొక్క జీవిత విధానం చూస్తే ఒకప్పుడు సమాజంలో ఉన్నవాడే, తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు చక్కగా తల్లిబడిలో ఉన్నవాడే. అలాంటి వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడిని ఏం పట్టుకున్నాయి? దయ్యాలు పట్టుకున్నాయి. చాలా మంది ఏమన్నా అన్ని నమ్ముతారు, కానీ దయ్యాలను నమ్మరండి. దురాత్మ ఉందని నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్మరు. చాలా మంది దురాత్మ నమ్మరు. అంటే దేవుడినే నమ్మట్లేదు అనమాట వీళ్ళు. పరిశుద్ధాత్మ కార్యాలు తెలియవండి చాలా సంఘాలకి. పరిశుద్ధాత్మ గురించిన బోధ ఉండదండి. ప్రస్తుతానికి సర్వ ప్రపంచాన్ని ఏమండి యేసు ప్రభుల వారిని ఒప్పింప చేస్తున్నది ఎవరో కూడా గుర్తించలేని గుడ్డి సంఘాలు ఈ రోజున ఉన్నాయి. గుడ్డి సంఘాలు. పరిశుద్ధాత్ముడు అన్న సంగతి చాలా మంది తెలియదు. అదేవిధంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పోరాడుచున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే ఎవడండి? వాడు సాతాను, దురాత్మ. నా ప్రియులారా, దేవుని పిల్లలను పాడు చేయటమే వాడి యొక్క గురి. వాడు ఏదైనా తోటలో సర్పములో దూరి ఏమండి అవ్వాదములు పాడు చేసిన వాడు కాదా? మనందరికి తెలుసు. మరి కానీ అక్కడ నమ్ముతున్నారా వీళ్ళు? ఈ గుడ్డి సంఘాలు నమ్ముతున్నాయా? సాతాను భయంకరుడు, వాడి కంటికి కనపడ్డు, కానీ వాడుకో దురాత్మ. వాడు ఏమండి అనేక మంది దేవుని పిల్లలు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. వాడు పాడు చేయటమే వాడి పని. ఈ వ్యక్తిని వాడు పట్టుకున్నాడు. ఎంతమంది అంట? సేన. ఈ పేరేంటని ప్రభు అడిగినప్పుడు సేన అంటే మేము చాలా మందిని ఇంచుమించుగా. మరి కొంతమంది దైవ ధనులు చెప్తుంటారు 2000కు మించినటువంటి దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే అంత భయంకరం చూడండి. ఒకసారి మేము ఒక ఊరు ప్రార్థన చేయడానికి వెళితే ముసలమ్మలో ఏమండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక ముసలమ్మలో ఒక దయ్యం మాట్లాడడం ప్రారంభించింది. ఏమని మాట్లాడు? నేను ఒక్కదాన్ని అనుకున్నారా మీరు? ఒక్కడనే కాదు, 101 మంది మేమంటే చెప్తుంది. 101 మంది చెప్తుంది ఆ మనిషి. వెంటనే ఆమె కొరకు ప్రార్థన చేసి మేము తిరిగి వచ్చాం.
నా ప్రియులరా, 101 దెయ్యాలు ఉన్నాయంట ఆమెలో. ఎంత భయంకరం చూసారా? ఒకే ఒక్క వ్యక్తిలో 101 దెయ్యాలుండి ఆ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తుంది. వారి యొక్క సంతోషం ఎంత సొంత బిడ్డని, సొంత వారినే పాడు చేయటం ప్రారంభించింది ఆ దెయ్యం. ఎంత విచారకరం. కానీ వాటిని నమ్మరండి. వాటిని నమ్మరు. ఎక్కడికెళ్తారు వీళ్ళు? హాస్పిటల్‌కి వెళ్తారు. ఏవండీ, హాస్పిటల్‌లో పోస్తారు డబ్బంతా. వాళ్ళ చుట్టూ తిరుగుతారు. చివరికి అంతా అయిపోయిన తర్వాత, డబ్బంతా అయిపోయిన తర్వాత, డాక్టర్ గారు చేసారు అంతా అయిపోయింది. వాళ్ళనేమనరండి ఈళ్ళు. వాళ్ళనేమనరు. దేవుని బిడ్డలారా, ఎంత డబ్బు వాళ్ళు తింటున్నారో ఈ రోజున. చాలా మంది అది ఏ సమస్య దేనికి సంబంధించిందో తెలియకుండానే చాలా మంది ఎక్కడికెక్కడో తిరిగి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు ఊరకనే కృపావరాల చేత తన సేవకులను నింపి తన వాక్యాన్ని స్థిరపరచడం అనేది అది ఏదో సామాన్య విషయం అనుకుంటున్నారు చాలా మంది దేవుని బిడ్డలు. తెలియదండి చాలా మందికి. గురుడితనంలో ఉన్నారు వాళ్ళు. అయితే నా ప్రియులారా, ఇతనిలో ఉన్నది ఏంటంటే దయ్యం ఒకటి కాదు 2000 దయ్యాలున్నాయి. అంటే ఎప్పుడో జరిగిన సంగతేనా? ప్రస్తుతం లేదా ఆ సంగతి? మన దేశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ రోజున దయ్యము పరిపాలన చేస్తా ఉంది. దయ్యమే ఈ రోజున మన దేశాన్ని చుట్టుముట్టింది. నెమ్మది లేదు ప్రజలకు, సంతోషం లేదు, విభజన, భేదాలు, హిమతములు, ఏమండి రకరకాలైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి కల్లోలం సృష్టిస్తుంది ఎవరండి? దయ్యము. కంటికి కనిపించకుండా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఒకరంటే ఒకరికి పడకుండా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులండి ఈ రోజున. మనం రీసెంట్ గా మనం చూసాము. అపరిశుభ్రమైనటువంటి పాపం ఏదో హనీమూన్ కనో అయితే సంతోషంగా వెళ్ళినటువంటి వారందరినీ ఆ వాళ్ళు ఎంత దుర్మార్గంగా కాల్చి చంపినారు. తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా చంపబడ్డారు. వాళ్ళు కూడా చనిపోయారు. అంటే అది ఏం గాయాలు? తుపాకుల యొక్క శబ్దాలు భయంకరం. ఆ ఆ బుల్లెట్ల యొక్క గాయాలతో వాళ్ళందరూ చనిపోయినారు. శత్రువు చేసే పనది తెలియదండి చాలా మందికి. అది దయ్యం ఉన్నాడు, దాని వెనకాల దయ్యం యొక్క హస్తం ఉంది అని తెలియదని చాలా మంది. దేవుని బిడ్డలారా, ఇది ఎట్లాంటి గాయాలంటే నా ప్రియమైన వాళ్ళరా, దయ్యముల వల్ల. ఇతను ఏం చేస్తున్నాడంట? ఆ సమాధుల్లో ఉంటున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు, కొండల్లో తిరుగుతున్నాడు, కేకలేసుకుంటున్నాడు. అంతేకాదు రాళ్ళు తీసుకుంటున్నాడు, తను గాయపరుచుకుంటున్నాడు తన శరీరాన్ని. చివరికి ఏం చేస్తున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? వాడు ఇంకా ప్రపాతము అంటే సముద్రం వైపు పరిగెత్తుకొస్తున్నాడు. ఇంకా వాడికి లాస్ట్ జర్నీ ఏమో వాడిది లాస్ట్ ఇంకా. అలాంటి పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడికి ఎదురుపడినప్పుడు వెంటనే ఆయన దగ్గర వాడు ఏం చేశాడు? ఆ నమస్కారం చేసినాడు. ఆయన ఎదుట మోకరించినాడు. అప్పుడు ప్రభు అతనిలోంచి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భం మనందరూ చదువుతాము, చెప్పుకుంటాము, కానీ నమ్మరండి. చదువుతారు, చెప్తారు, నమ్మరండి చాలా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే కారణం ఏంటంటే వాళ్ళకి వివేచన లేని గ్రుడ్డి ప్రజలు, గ్రుడ్డి సేవకులు, ఆ గ్రుడ్డి విశ్వాసులండి నా ప్రియులరా. ఒకవేళ అలాంటి వారు ఉంటే మారాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా గడుపుతారో, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే మోకాళ్ళ మీద ఉంటారో వారికి సమస్తాన్ని దేవుడు గ్రహింపిస్తాడండి నా పిల్లలు. అలాంటి పరిస్థితులలో అతని జీవితం ఈరోజు కూడా చాలా మంది అంతే కదండి. ఆ పిల్లలు ఎవరి బిడ్డలు అనేక మంది వారి జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో గంజాయి తీసుకుని ఎంతమంది అండి తమ జీవితాలను పాడు చేసుకున్నారు. అనేక మంది ఆ గంజాయి మత్తులో అటు వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదట. ఎవడు చంపుతాడో తెలియదండి. ఎవడు అడ్డొస్తే వాళ్ళని పొడుస్తారటండి వాడు. చివరికి వాడిని వాడు పొడి చేసుకుంటాడంట. వాడికి ఏమీ కూడా అర్థం కాదంటండి. ఆ మత్తు తీరక తప్ప వాడికి నొప్పి తెలియదటండి. అలాగా దేవుని బిడ్డలారా, దయ్యముల వల్ల కలిగిన గాయాలు కూడా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి మనకి. ఎంతో వేదన కలిగిస్తున్నాయండి. మూడోది మూడోది ఆ ఒక మాట చదువుతాను చూడండి. జకర్యా గ్రంథము 13:6. జకర్యా గ్రంథము 13:6. జకర్యా గ్రంథము 13:6. పేజీ నెంబరు 783. 13:6 చదువుతారండి ఎవరైనా? చదువుతానండి. నీ మీ చేతులకు చేతులకు గాయములు లేవని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పెను. ఏ గాయాలండి ఇవి? ప్రేమించిన వారు, సొంత వారే చేసిన గాయాలు. నమ్ముతాం కదండి మనల్ని. నమ్మిన వారు గొంతుకొస్తే ఎట్లా ఉంటుందో తెలుసండి అది. అంటే చాలా మంది అంటారు తడిబట్టతో గొంతుకొస్తే కనపడద్దు అంటారా? నాకు అంటారు చాలా మంది అంటారు తడిబట్టతో గొంతు కోయగలమా? నమ్మిన వారే గొంతు కోయటం అంటే ఎంత భయంకరం. ఇక్కడ అంటున్నాడు ఈయన,
నీ చేతులకు తగిలినటువంటి గాయాలేంటనంటే, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా ఏంటంట? వారు నాకు కలిగిన గాయాలు. ఎవరు వీళ్ళు? మనం ప్రేమించినోళ్ళే. మనం ప్రేమించినోళ్ళే మనకి చేసే గాయాలు. ఉదాహరణకి సొంత పిల్లలకు కావచ్చు దేవుని బిడ్డలారా. అలాగే మన బంధువులు కావచ్చు, చేసుకున్న భర్త కావచ్చు, చేసుకున్న భార్య కావచ్చు. ఆ! వీరు చేసేటువంటి కార్యాలు భయంకరమైనవి. నిన్న చూసారా? వార్తల్లో వచ్చింది. భార్య తనకున్నటువంటి వేరే వ్యక్తితో కలిసి అసహ్యమైన జీవితాన్ని ప్రారంభించి చివరికి భర్తని ఏం చేసిందంట? చంపేసింది. భార్యే చంపేసింది. ఎంత దుర్మార్గం! మనందరం చూసాము. పేపర్‌లో వచ్చింది. ఎవరంటే ఎస్పీ గారినే భార్య ఏం చేసింది? భార్య, కూతురు కలిపి భయంకరంగా పొడిచి చంపేశారు ఆస్తుల కోసం. దేనికోసమండి? ఆస్తుల కోసం. ఎంత దుర్మార్గంగా ఉన్నారండి. ఎంత దుర్మార్గంగా ఉన్నారు. రాత్రికాల సమయంలో ఆ! ఎన్నో న్యూస్‌లున్నాయి మనకి. ఆ ఆస్తుల కోసం సొంత కొడుకు ఏం చేశాడంట? అంటే చెల్లికి ఆస్తి ఇచ్చారని, తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పేసాడని వాడేం చేశాడు? ట్రాక్టర్‌తో తల్లిదండ్రులని గుద్ది చంపేశాడు. రాత్రే వార్త. పొద్దున వచ్చేసుంటది వార్త. ఎంత భయానకమైన పరిస్థితులున్నాయి దేవుని బిడ్డ. గాయాలు ఎవరండి? సొంత వారి ద్వారా జరిగే గాయాలు. సొంత వారి ద్వారా జరిగే గాయాలు. దేవుని బిడ్డలారా, కొన్ని గాయాలు బయటికి కనిపిస్తాయి. కొన్ని గాయాలు బయటికి కనిపించవు. కొన్ని గాయాలు చెప్పుకోగలము. కొన్ని గాయాలు చెప్పుకోలేము. ఏంటా మీ గాయాలేంటి అంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటది కొన్ని. ఇదిగో పడిపోయాను. నేను కూడా బైక్ మీద వెళ్తున్నప్పుడు కుక్కడ్డొచ్చి పడిపోయాను. అన్ని గాయాలు. ఏంటి బ్రదర్ అంటే, ఇలా పడిపోయానమ్మా గాయాలైనయి. చెప్పుకుంటా కొన్ని. కానీ కొన్ని ఉంటాయి. అంతరంగంలో జరిగిన గాయాలుంటాయి. ఏం బ్రదర్ ఇంతకీ ఇలాగైపోతున్నావంటే ఏం చెప్పుకుంటారు? చాలా గాయాల్ని మనం చెప్పుకోలేం కదా! ఒకవేళ ఎవరైనా అలాగా మరి హృదయంలో ఎంతో ఘోరమైన గాయాలు కలిగుంటే ఎక్కడికి వెళదాం? దయచేసి చెడ్డ ఆలోచన మీరు కలిగి ఉండకూడదు. ఆ గాయాలకు ఉపశమనం ఉంది. అందుకనే వాక్యం ఈ మాట చదివించాను. ఆయన మన గాయములను కట్టువాడు. చెదిరిపోయిన మన గుండెని బాగు చేయవాడు ఆయనే. మన జీవితాన్ని సరిచేయగలవాడు ఎవరంటే ఆయనే ప్రియులారా. కాబట్టి ఆయనను మనము ఎరగవలసిన వారుగున్నాం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాడైపోయిన మనలను ఆ గాయముల చేత ఎక్కడ కూడా నెమ్మది లేకున్నటువంటి మనలను బాగు చేయటి కొరకే ఆయనే తన శరీరం మీద ఏం చేశాడైనా గాయములు పొందాడు. ఒకటి కాదండి, ఒకటి తక్కువ 40 దెబ్బలన్నారు గాని దేవుని బిడ్డలారా, ఆయన శరీరం మీద జరిగినటువంటి గాయాలు గుర్చి మొన్న ఒక ఎవరో వాట్సాప్‌లో పెడితే చూసాను. 5,000కు మించినటువంటి గాయాలు తన శరీరం మీద ఉన్నాయంట ఆయన శరీరం మీద. లెక్కించలేని గాయాలు. 5,000కి మించిన గాయాలు ఆయన శరీరం మీద ఉన్నాయట. ఏవండి? బాగా లోతైన గాయాలు చూస్తే అవి ఇంచుమించుగా కొన్ని వందల్లోనే ఉన్నాయటండి. లోతైన గాయాలు. ఎంత విచిత్రమైన పరిస్థితి. దేవుని మరి ఆ యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువు వారిని గురించి మనం ఆలోచిస్తే ఆయన మన కొరకు పొందినటువంటి గాయాలు ఎంత ఘోరమైనవి. కారణం ఏంటంటే మనలను బాగుపరిచేతాడు. అది ఆయన గాయముల నుంచి కార్చినటువంటి రక్తము ద్వారా మనకు విడుదల, విమోచన, స్వస్థత కలుగు. అందుకనే అతడు పొందిన దెబ్బల వల్ల మనకి ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. బహిర్గతం అంటే బాహ్య మరి గాయాలకైనా, అంతర్గత గాయాలకైనా స్వస్థత ఎక్కడొస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధిలోనే దేవుని పెట్టారా. అందుకనే ప్రభు సన్నిధిలో మనము ఆయన పిల్లలుగా జీవించాలి. ఇంకెవరైనా ఆయన విశ్వాసం ఉంచకపోతే అయ్యా మరి మీకెప్పటికీ మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఉండదు. యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఒకవేళ ఎవరికి చెప్పలేనట్టు బాధ, దుఃఖము, నిట్టూర్పు, వేదన సొంత వారి ద్వారానే ఒకవేళ త్రోసివేయబడుతున్నావా, తృణీకరించబడుతున్నారా? దానికి కృంగిపోవద్దు. యేసు అనే నాదుడు మనకున్నాడు. ఆయన అంటున్నాడు ఏమంటంట? ఎవరు చేసిన గాయాలు? నన్ను ప్రేమించిన వారి ఇంట నేనున్నప్పుడు వారు ప్రేమించినోళ్ళే చేసిన గాయాలు. ఎంత విచారం. ప్రేమించిన ద్వారా కూడా గాయాలవుతాయా? అవుతున్నాయి కదా! అలాగే చివరిగా మనం చూస్తే దేవుడే మన కొరకు పొందిన గాయాలు.
అవి ఇందాక చదివాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాట నేను చదివించాను. 2:24 అంటాడు కదా, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు గాయాలు పొందాడు. ఎన్ని గాయాలు! గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను యేసు ప్రభు. కదండి, మన కొరకై యేసయ్య పొందిన గాయాలు ఎంత భయంకరమైన గాయాలు పొందిన. ఎందుకంటే మనకు మనంగా చేసుకున్నటువంటి గాయాల నుంచి విడిపించడానికి, దయ్యముల ద్వారా పీడించబడి నెమ్మది లేకుండా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి మన జీవితాన్ని ఆయన బాగు చేయడానికి, అదేవిధంగా దేవుని బిడ్డలారా, మనం ఎవరంట, మన సొంత వారి ద్వారానే, లేకపోతే మన యొక్క ఇరుగు పొరుగు వారి ద్వారా మనం పొందిన గాయాల నుంచి విడుదల, నిందలు, అవమానాలు కదా, భయంకరటువంటి మాటలు, మన కృంగదీసే మాటలు, దాన్ని బట్టి మనకు కలిగిన గాయాలకు ఉపశమనము, నెమ్మది, స్వస్థత కలిగించడానికి. అంతేకాకుండా మరొక గాయాలు ఉన్నాయి. పాపముల చేతన, అపరాధం చేతను వచ్చిన గాయాలను నిలువెల్లా మనిషి ఏమైనాడంట, యెషయా రాసిన గ్రంథాలు ఉంటాయి. అవేంటంట, ఆ గాయములు పచ్చి పుండ్లు, ఏం లేదంట, అవి మెత్తన చేయబడలేదు. ఏవేవి అరికాలు మొదలుకొని ఎక్కడి వరకు అంట, తల వరకు ఉన్నటువంటి గాయాలు. దేన్ని బట్టి? మన అతిక్రమాలను బట్టి, మన పాపం బట్టి. 6వ వచనంలో ఉంటుంది అనమాట. యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటాయి ఈ గాయాలు. అవి ఏంటంటే పాపం వల్ల అంతరంగ పురుషుడైన ఆత్మకు జరిగినటువంటి గాయాలు. దేవుని బిడ్డలారా, శరీరానికి గాయమైంది ఆయింట్మెంట్ రాసుకుంటావు, ఇంజక్షన్ చేసుకుంటావు, అది కాదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మకు గాయాలైతే దాన్ని ఎవ్వరు స్వస్థత నివ్వలేరు. ఒకే ఒక్కరున్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపం చేత, అపరాధం చేత ఏమండి అంతరంగ పురుషుడు గాయాలు పాలైపోయి స్వస్థత కొంచెం కూడా లేకుండా, అనగా మన కళ్ళతో చేసిన పాపాలు, మన నోటితో చేసిన పాపాలు, మన శరీరంతో చేసిన పాపాలు, కంటికి ఏమండి ఏమాత్రం కూడా మంచి మర్యాద లేకుండా ఇష్టానుసారంగా మన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు కలిగినటువంటి ఆ నీచమైనటువంటి దుర్వాసన కొట్టేటువంటి గాయాలు, అవే పాపపు గాయాలు. వాటన్నిటికీ ఉపశమనం కలిగించేది ఎవరయ్యా అంటే ఒకే ఒక్కరు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మనకు ఉత్తరవాది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పొందిన గాయాల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. రండి, ఏ రకమైన గాయాలైనా ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన అంటున్నాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములను ఆయనే కడతాడు. ఆయన గాయములను కట్టువాడు, గాయములను మాన్పువాడు, మనకు స్వస్థతను అనుగ్రహించేవాడు, మన జీవితాన్ని మార్చేవాడు, మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకొచ్చేవాడు. అలాంటి ప్రభుని మనసు పూర్తిగా ఆరాధిద్దాం, ఆయనపై మనం ఆధారపడదాం. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన ఆ పాస్టర్ గారికి వందనాలండి. ఈరోజు మరి గాయాల కోసం మరి మంచి మాటలు చెప్పారు. మన కొరకు మనం ఏర్పరచుకునే గాయాలని, అలాగే మరి సాతాను దెయ్యం తెచ్చిపెట్టే గాయాలు, మరి ప్రేమించిన వారు తెచ్చిపెట్టే గాయాల గురించి చక్కటి మాటలు, మరి వాక్య రిఫరెన్స్ సహా చూపించి మనకు మంచి మాటలు చెప్పిన పాస్టర్ గారికి వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఏటయ్య గారు, మన మధ్యన ఉన్న బ్రదర్ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి, తర్వాత ముగింపు ప్రార్థన చేసేసుకుందాం. సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, నా ప్రభు, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అత్యద్భుతమైనటువంటి వాక్యాన్ని మాకు అనుగ్రహించినటువంటి నా తండ్రి దైవజనం బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజంగా నా తండ్రి అనేక గాయాలు మేము రేపుతున్నాం ప్రభువా, సొంతగా తెచ్చుకునే గాయాలు నా ప్రభువా, దయ్యాల వలన వచ్చే గాయాలు, తన అనేకమైన గాయాలు పెంచి నా ప్రభు ఇంకా నీకు బాధను మేము తెచ్చే వారంగా ఉన్నాం ప్రభువా. అయినప్పటికీ మీరు మాకు మంచి వైద్యుడుగా నా ప్రభువా, ఎక్కడికి వెళ్తే సరైన వైద్యం దొరుకుతుందో, ఎక్కడ నిజమైన స్వస్థత దొరుకుతుందో, ఎక్కడ నెమ్మది ప్రశాంతత దొరుకుతుందో మాకు వాక్యం ద్వారా బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సార్వత్రిక సంఘం తండ్రి, గాయములు కట్టబడిన సంఘముగా, అతనికి ఇష్టమైన సంఘముగా, నీ దగ్గరకే వచ్చే సంఘముగా బలపరిచిన ప్రభా, లోకములో బలమైన సంఘముగా, శోధనలు ఎదుర్కొనే సంఘముగా నా అతన్ని బలపరచమని యేసు క్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం.
సరే అయితే ముగ్గు ప్రార్థన చేసండి అయ్య గారు. అలాగేనండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నా తండ్రి ప్రభా, ఈ యొక్క సార్వత్రిక సంఘ జూమ్ మీటింగ్ ద్వారా మీరు అనుగ్రహించిన లేఖన భాగాల కొరకు స్తోత్రములు. నిజమే తండ్రి, మేము నాయన పైకి నవ్వుతున్నాం, పైకి సంతోషంగా ఉన్నాం, పైకి బాగానే ఉన్నట్లుగా ఉన్నాం, కానీ దేవా మా జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు, దేవా కొన్ని సంగతులు మేము ఆలోచించుకున్నప్పుడు మా జీవితంలో కృంగిపోతాం. దేవన తండ్రి, మా జీవితంలో మేము ఎంతగానో దేవానాయన వ్యాకులానికి అతను గురి చేయబడుతున్నాం. అలాంటి పరిస్థితులలో దేవా మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తోత్రములు. గుండె చెదరిన వారిని బాగు చేస్తావు, వారి గాయములు కట్టువాడవు నీవే. దేవా అనేక రకాలుగా మాకు ఉన్నటువంటి గాయాలు మీరు ఎరుగుదురు. ఒకటి దేవా ఇవనైనా మాకు మేముగా తెచ్చుకున్న గాయాలు. రెండవదిగా నా తండ్రి ప్రభా, అనగా మా యొక్క మరి పంచేంద్రియాల ద్వారా మేము చేసినటువంటి ప్రభున తండ్రి పాపాన్ని బట్టి కలిగిన గాయాలు. మా యొక్క నా తండ్రి ప్రభా కోరికలను అణుచుకోలేని కారణం చేత మా జీవితాన్ని పాడు చేసుకుంటున్న దాన్ని బట్టి కలిగిన గాయాలు. రెండవదిగా దురాత్మ సమూహాలను బట్టి కలిగిన గాయాలు. మూడవదిగా దేవాన తండ్రి నమ్మిన వారే నమ్మించి గొంతుకోయడం, నమ్మించి బాధ పెట్టడం, నమ్మించి నాయన గాయాలు పాలు చేయడం. ఇదంతో భయంకరమైన విషయం. దేవా తండ్రి, ఎంతో మంది ఈ గాయముల వల్ల అతను నష్టపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేక వేదన పడుతున్నారు. అందుకే ఆ గాయములన్నిటి నుంచి విడిపించటి కొరకే 2025 సంవత్సరాల క్రితం అయా ఈ లోకానికి మానవ శరీరాన్ని ధరించుకొని రక్త మాంసాలు గలవాడు వచ్చి అయ్యా ఎన్నో నతని ప్రభా నిందలు, అవమానాలు, దెబ్బలు, భయంకరటువంటి గాయాలు పొంది అతన్ని మాకు ఇచ్చినటువంటి స్వస్థత, ఉపశమనం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి మీ గాయములను మేము ఆశ్రయిస్తుండగా జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే ప్రభా ఎంతో కృంగిపోయిన పరిస్థితులు ఉన్నారో వారిని ఆదరించండి, బలపరచండి నా ప్రియమైన తండ్రి. ఎవరైతే పిల్లల వల్ల, ఎవరైతే కుటుంబాల్లో ఒకరిని బట్టి ఒకరు నెమ్మది లేకుండా ఉన్నారో వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. దేవతండ్రి ప్రభు, సమస్తాన్ని కోల్పోయి ఒంటరి స్థితిలో దేవంతో నా తండ్రి ప్రభా లాస్ అయిపోయి జీవితంలో నిరాశలు ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభు చూపించమని వేడుకుంటూ దేవా ఈ సమయంలో ప్రభున తండ్రి మరి నాయన సార్వత్రిక సంఘ పరిచయలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. ఆయన తండ్రి ప్రభా నీ దాసున తండ్రి విక్రబాబు గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే ఇమ్మానుయేల్ గారిని బట్టి, అలాగే కళావతి గారి కొరకు ప్రార్థిస్తున్నాను, గ్రేస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, హైమావతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, పాల్ విక్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. సంజయ్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి ప్రభా కేటీ రావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవర తండ్రి ప్రభా మరి లలిత గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి. నా తండ్రి ప్రభా రోహన్ రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను, మరియ గారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వీరి కుటుంబాలన్నింటిలో కూడా ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించండి. సోమన్ రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను, వరలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. విజయలక్ష్మి గారు నా తండ్రి ప్రభా, అలాగే కళ్యాణి గారు, మరి ఖమ్మం దావీద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, నిర్మలా గారి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా నీ బిడ్డలైన వారు ఉదయ కాలమైన తండ్రి ప్రభా జూమ్లోకి వచ్చి అయ్యా తండ్రి వారికి ఇచ్చినటువంటి తలాంతులు ఉపయోగిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలు ఏకీభిస్తున్న బిడ్డలందరిని బట్టి వందనాలు. ఈ వాక్యము ద్వారా నిజమైన ఆదరణ, నెమ్మది కలిగించము అయ్యా. మా కొరకు మీరు చేసినటువంటి ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా బాధలు ఏపాటివి నాయన. అయ్యా నా తండ్రి, అవును రాబో దినాల్లో భయంకర శ్రమల గుండా సంఘం వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా మేము నమ్మకంగా నీ కొరకే నిలబడడానికి కావాల్సినటువంటి ఆత్మీయ స్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, విశ్వాసాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ మీకే ఘనత, మహిమ, ప్రభలు ఆరోపించుకోవాల్సిందిగా ఈ యొక్క పరిచయని దీవించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనకును సర్వలోకన పరిశుద్ధులకును సార్వత్రిక సంఘ జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలు అయ్య గారు. వందనాలమ్మా. వందనాలు, అందరికీ వందనాలండి.